ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చర్మ సౌందర్యాన్ని సంరక్షించేందుకు బాగా పాడైపోయిన చర్మాన్ని, డ్యామేజ్ అయిన చర్మాన్ని రిపేర్ చేసి యవ్వనమైన కాంతివంతమైన చర్మాన్ని మనకు అందించే హోమ్ మేడ్ విటమిన్ సి సోప్ను మనం ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, విటమిన్ సి మన చర్మానికి, చర్మ సంరక్షణకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు తెలిసే ఉంటుంది. చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు, అలాగే ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా విటమిన్ సి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎండ వేడిమి నుంచి, అలాగే పొల్యూషన్ నుంచి మన చర్మాన్ని సంరక్షిస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఇలాంటి చాలా సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారికి విటమిన్ సి సోప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. హైపర్ పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది. చర్మం మీద ఎప్పటి నుంచో ఉండిపోయిన నల్లటి మొండి మచ్చలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మార్చేందుకు ఈ సోప్ అద్భుతంగా ఉపయోగపడుతోంది. మరి ఫ్రెండ్స్, మీరు కూడా చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే, చర్మం నల్లగా మారిపోయిందని బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ సోప్ను తయారు చేసుకుని వాడి చూడండి. మరి ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా విటమిన్ సి సోప్ను మనం ఇంట్లోనే ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సోప్ను తయారు చేయడం కోసం మనకి కావలసినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ విటమిన్ సి క్యాప్సూల్స్. ఏ మెడికల్ షాప్లో అడిగినా కూడా మనకి విటమిన్ సి క్యాప్సూల్స్ అందుబాటులో ఉంటాయి. విటమిన్ సిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మన చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మ సంరక్షణకు అడ్డుపడే ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసి యూవీ రేడియేషన్ నుంచి చర్మాన్ని సంరక్షిస్తాయి. అలాగే స్కిన్ కొల్లాజన్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేసి ఈవెన్ స్కిన్ టోన్ను మనకు అందించేందుకు, హైపర్ పిగ్మెంటేషన్ను, అలాగే చర్మంపై ఉన్న బ్రౌన్ స్పాట్స్ను తగ్గించేందుకు విటమిన్ సి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం 2 నుంచి 3 విటమిన్ సి క్యాప్సూల్స్ని తీసుకొని ఒక రోట్లో వేసి బాగా మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా క్యాప్సూల్స్ను మెత్తని పౌడర్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన సెకండ్ ఇంగ్రీడియంట్ సోప్ బేస్. సోప్ని తయారు చేయాలి అనంటే మనకి సోప్ బేస్ అవసరం అవుతుంది. ఇది ఆన్లైన్ స్టోర్స్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. లేదంటే ఏదైనా ట్రాన్స్పరెంట్ సోప్ని కూడా మీరు ఈ సోప్ తయారు చేయడం కోసం ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఒక హాఫ్ పీస్ వరకు సోప్ బేస్ బార్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ సోప్ను మనం డబుల్ బాయిలర్ మెథడ్ని ఉపయోగించి కరిగించుకోవాలి. డబుల్ బాయిలర్ మెథడ్ అంటే డైరెక్ట్గా మనం ఈ సోప్ని కరిగించకుండా ముందుగా ఒక గిన్నె పెట్టి అందులోకి కొద్దిగా నీళ్లు పోసి ఆ గిన్నెలో మనం సోప్ వేసి ఉంచిన గిన్నెను పెట్టి సోప్ బార్ను కరిగించుకోవాల్సి ఉంటుంది. దీన్నే డబుల్ బాయిలర్ మెథడ్ అని అంటారు. ఈ విధంగా మన సోప్ బేస్ మొత్తాన్ని పూర్తిగా కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఇందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న విటమిన్ సి పౌడర్ను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత ఒక 1 టీ స్పూన్ వరకు అలోవెరా జెల్ను కూడా యాడ్ చేయాలి. అలోవెరా జెల్ మన చర్మంపై ఉన్న యాక్నే స్పాట్స్, డార్క్ స్పాట్స్ని తగ్గించి ఎండ వేడిమి కారణంగా చర్మం కందిపోయినట్లుంటే దాన్ని హీల్ చేసేందుకు ఉపయోగపడుతోంది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని ఒక సోప్ మౌల్డ్లోకి మనం ఈ మిశ్రమం మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా సోప్ మౌల్డ్లోకి మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన మనం గ్రీన్ టీ లీవ్స్ని యాడ్ చేయాలి. గ్రీన్ టీ పొడి కూడా మన చర్మ సౌందర్యానికి, చర్మ సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా గ్రీన్ టీ లీవ్స్ను కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సోప్ మౌల్డ్ను రిఫ్రిజిరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 గంటలు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తే సరిపోతుంది. 2 గంటల తర్వాత బయటకు తీసి చూస్తే మనకి కావాల్సిన సోప్ రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న సోప్ని మీరు రెగ్యులర్గా యూస్ చేసే సోప్ లాగే మీ చర్మానికి ఉపయోగించుకోవచ్చు. చర్మాన్ని చాలా బాగా సంరక్షిస్తుంది ఈ సోప్. చర్మంపై ఉన్న గోధుమ రంగు మచ్చలు, నల్లటి మచ్చలు, యాక్నే, పింపుల్స్ ఇలాంటి అన్ని రకాల చర్మ సమస్యలను దూరం చేసి చర్మానికి మంచి కాంతిని అందించేందుకు ఈ సోప్ ఉపయోగపడుతుంది.
అలాగే చర్మంపై ఉన్న ముడతలను నల్లటి వలయాలను మాయం చేసి యవ్వనమైన చర్మాన్ని మనకు అందిస్తోంది. మరి ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా ఈ సోప్ని ఒక్కసారి తయారు చేసుకుని వాడండి. మీ చర్మం చాలా చాలా తాజాగా అందంగా మారుతోంది. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. మరో మంచి బ్యూటీ టిప్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.